సినిమాకి వెళ్ళి వచ్చామండి. అసలు ఈ కరోనా అయిపోయిన తర్వాత థియేటర్స్ ఓపెన్ చేయటమేమో కానీ ఎవ్రీ వీక్ సినిమా రిలీజ్ అవటం, అసలు ఒక్కొక్క వీక్లో అయితే 2-3 రిలీజ్ అవుతున్నాయి. ఏం చూడాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. కానీ ఏం చూడాలో ఏం చూడకూడదని అర్థం కాకపోయినా కూడా మనం చాలా ఫాస్ట్ కదండి, రివ్యూలు చూసుకొని వెళ్తాం కదా. రివ్యూ చూస్తే మేము లాస్ట్ వీక్ ఉప్పెన వెళ్ళాము. ఉప్పెన కూడా చాలా బాగుంది, లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా తీశారు లవ్ స్టోరీ. ఇప్పుడేమో ఈరోజేమో నాంది చూసి వచ్చాము. నాంది కూడా చాలా చాలా అసలు నిజంగా డైరెక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత తెలివితేటలుగా చేస్తున్నారండి. అసలు ఉన్న కొద్దీ క్రియేటివిటీ వస్తుంది, ఏదో కొత్తదనం తీసుకురావాలని వాళ్ళ తప్పని చూస్తుంటే నిజంగా చాలా కష్టపడుతున్నారండి. అట్లాగా కష్టపడిన వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ అంటే మనం వెళ్ళి చూడాలన్నమాట. ఈ పైరసీకి వెళ్ళకుండా థియేటర్స్కి వెళ్ళి చూడాలి చక్కగా. మేము చందానగర్ వెళ్ళి చూసి వచ్చాము. మళ్ళీ మామూలు థియేటర్స్ అయితే అంత సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి మధ్య ఎక్కువ మేము చందానగర్ కుక్కట్పల్లి వెళ్ళిపోతున్నాం. ఇంకా మల్టీప్లెక్స్లో చూస్తేనే ఆ కిక్ వేరు ఉంటుంది కదండి, అట్లా బాగా అనిపించింది. అసలు మెయిన్ స్టోరీ నేను కంప్లీట్గా చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అందులో వెళ్ళి చూస్తేనే అది మనం ఫీల్ అవుతాం అనమాట, ఏంటి డిఫరెంట్ అనేది. మెయిన్ ఒక చట్టం గురించి మనకు తెలిసిందండి. ఒక సొసైటీలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు మనం ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటున్నాం కదా మనం. అలాగే ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఇవాళ ఒకటి నేర్చుకుని వచ్చాను. అందరికి తెలిసిన కామన్ చట్టాలు ఏంటండి, 420 చీటింగ్ కేసెస్ అను 302 ఈ ఊరి శిక్ష కేసెస్ తప్పితే ఇంకా తక్కువ తెలుస్తాయి కదా. కానీ చాలా చాలా యూస్ఫుల్ సెక్షన్ అనేది బాగా తెలుసుకునేటట్టుగా మనకి సినిమా తీశారు. ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చేటట్టుగా తీశారు. నాకు చాలా నచ్చిందండి. అసలు నరేష్ అసలు కమెడీ నిజంగా అల్లరి నరేష్ని మర్చిపోవాలి మనం. నాంది నరేష్, అసలు ఇక నుంచి ఇనిషియల్ నాంది నరేష్ అని పెట్టేసుకోవచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే అసలు అందులో ఆమెకి ఏ రోల్ ఇచ్చినా కూడా అందులో జీవించేస్తుంది. నిజంగా అది పడితే వాళ్ళు యాక్టింగ్లో పుట్టారు కదండి, అందుకని చెప్పేసి వరలక్ష్మి యాక్షన్ చాలా చాలా బాగుంది. లాయర్గా అసలు లాయర్ ఏంటి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా బాగా చేయగలుగుతుంది తను. క్యాపబిలిటీ ఉన్న యాక్ట్రెస్ తను. నిజంగా చెప్పాలంటే హీరోయిన్కి వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అంత ఎక్స్ప్రెసివ్గా ఉంది ఫేస్ కూడా. ఒక సీన్ దగ్గర అయితే చాలా చాలా బాగా చేసింది, నాకు బాగా నచ్చింది. అసలు ఆ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది. తప్పకుండా అందరు చూడండి నాంది ఫిలిము. ఏంటంటే ఎప్పుడు చూసే రొటీన్ ఫిల్మ్ కాకుండా ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూసామనే ఫీల్ అవుతాం మనము. సో అందరు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్, బాయ్. ఏం చెప్పానో ఏంటో, ఈ వీడియో తీయటం కానీ
ఆ డైరెక్టర్స్కి ఎట్లా వస్తుందో నాకు అట్లా పుట్టుకొస్తున్నాయి బ్రెయిన్లో నుంచి. ఇంకా ఏం చెప్పాలి, ఎలా చెప్తే నేను కన్వే చేయగలను నా యొక్క ఆడియన్స్కి, నా యొక్క సబ్స్క్రైబర్స్కి, యావత్ ప్రపంచానికి. ఓకేలే తీసినా